ఉన్నత లక్ష్యాలు సాధించి తల్లిదండ్రుల కలలు సాకారం చేసేలా విద్యార్థులు చదువులో రాణించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇటీవల 10 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులు శాలువా పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు. 10 ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కనపరుస్తూ మరిన్ని విజయాలు పొందాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అన్ని విషయాలపై పట్టు సాధించాలన్న ఆయన తల్లిదండ్రుల స్వప్నాలను కూడా సాకారం చేసి ప్రత్యేక గుర్తింపు సాధించాలని సూచించారు. ఎవరైతే ఇక్కడ టాపర్స్ ఇచ్చినారో అంటే ఇది ఫస్ట్ స్టెప్. ఎస్ఎస్సి వాళ్ళకి ఎస్పెషల్లీ చూసుకుంటే ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ మీరు ఇప్పుడు చూడడం జరిగింది. సో దీన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మేము 10th క్లాస్ చదివేటప్పుడు కూడా 10th వెళ్ళగానే టీచర్స్ అంతా ఒకటే చెప్తాము, ఈ 1 year నువ్వు కష్టపడినామంటే చాలు, లైఫ్ ఇంకా సెటిల్ అయిపోతుంది, ఇంకా తర్వాత కొద్దిగా మీకు ఫ్రీగా ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళినాక కూడా మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, ఈ 2 years కష్టపడితే చాలు, తర్వాత మంచి కాలేజీలో సీట్ వస్తుంది మీకు బీటెక్, తర్వాత మీ లైఫ్ మంచిగా సెటిల్ అయిపోతుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో బీటెక్ పోయినాక కూడా మళ్ళీ సేమ్ అంటే ఈ 4 years కష్టపడితే చాలు, మంచి జాబ్ వస్తుంది, తర్వాత లైఫ్ సెటిల్ అయిపోతుంది మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంది. సో జాబ్లో జాయిన్ అయినాక కూడా